హాయ్ అండి. మీకోటి చెప్పనా? నిజానికి స్నేహం అంటే మన కళ్ళల్లో కన్నీళ్లను, మన మాటల్లో తడబడుతనాన్ని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళే మన నిజమైన స్నేహితులు. అలాగే మన ఇంట్లో ఏదైనా చిన్న కష్టం వచ్చిందని తెలిస్తే మనకి చేయూతనిచ్చి సాయం చేసేవాళ్ళే మన నిజమైన స్నేహితులు. మన ఇంట్లో కష్టం ఉందని అంటేనే ఆమడ దూరంలో ఉండి సలహాలిస్తూ సోది చెప్పేవాళ్ళు ఎప్పుడూ మన స్నేహితులు కాలేరు. అలాంటి వారితో సావాసం కూడా మీకు కాలాన్ని వృధా చేస్తుంది. అలాంటి వారితో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అలాంటి వారిని స్నేహితులు అనే బదులు స్వార్థపరులు అనడమే ఉత్తమం. వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే మనం ముందుండాలి. అలాగే మనకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళు వెనుకుంటారు. అలాంటి స్నేహితులు మనకి అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. సలహా చెప్పే 10 మంది కంటే సహాయం చేసేవారు ఒక్కరు సరిపోతారు కదా.